పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మరి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ముఖ్యంగా మనకి బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలు ఉంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, హీనురాలు తన ఇల్లు కూడబెడుతుంది. అంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టాలి అంటే అది ఒక స్త్రీ చేతిలో మాత్రమే ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ స్త్రీ అయితే చక్కగా వాళ్ళ పిల్లల్ని ఇందాక సార్ చెప్పినట్టుగా సాయంత్రం పూట చక్కగా కూర్చోబెట్టుకుని, మనకు చదువు రానవసరం లేదండి. చాలామంది అంటారు మాకేం వచ్చాయా అంతా నువ్వే అంటారు. మాది ఒక 50% ఉంటుంది. యాజ్ ఏ టీచర్గా మాది మా పాత్ర ఆ పాఠ్యాంశంలో ఉన్న ప్రతి విషయాలు కూడా చెప్పి మేము వారికి వచ్చేటటువంటి విధంగా చేయటం మా ధర్మం. దానిని మిగతా 50% ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఎంతైనా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు చదువు రానవసరం లేదండి, చక్కగా వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని, ఎందుకంటే విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, లేగదూడ గంతులు పసింపూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు, ప్రకృతిలో ప్రతి అణువు పసిపిల్లల అమ్మఒడి, ప్రకృతిలో ప్రతి అణువు పసిపిల్లల అమ్మఒడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. నేను 1 నుంచి 5 తరగతులు పెరవలపాలెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. 6 నుంచి 10 తరగతుల వరకు పెరవలి హై స్కూల్లోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తాలూకా జూనియర్ కాలేజ్ తెనాలి, డిగ్రీ విఎస్ఆర్, 3 పీజీలు చేశా. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఏలుముద్ర నిశాని. వాళ్లకు ఆ అంటే తెలియదు, ఆ అంటే తెలియదు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులు చేసుకుని ఆ రోజు వస్తే కష్టపడి నా ఒక్కగానొక్క పిల్లోడు వాడిని చదివించుకోవాలన్నటువంటి ఒక చిన్న ఆశతో నన్ను చదివించడం అనేది జరిగిందండి. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎందుకంటే మన అందరము కూడా బిలో యావరేజ్ కాదు, బిలో యావరేజ్, బిలో పావర్టీ లైన్కి చాలా అట్టడుగున ఉన్నటువంటి వారం. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా ఒక మనిషిని అందలం ఎక్కించేది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక చదువు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి ఏకైక శక్తి ఏదన్నా ఉందంటే అది ఒక చదువుకు మాత్రమే ఉంది. ఇవాళ మరి మనం రకరకాల చదువులు చదువుకుని ఎంతో కాంపిటీషన్లో నెట్టుకుని మరి ఒక టీచర్గా సెలెక్ట్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఇంకొక విధంగా సెలెక్ట్ అవ్వటం కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం అనేది ఏదో ఒక విధంగా మనల్ని ఎల్లప్పుడూ కూడా మండిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు పిల్లలకు అందించాలి అంటే బాలుగా ఉన్నప్పుడే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు. ఎందుకంటే వీడు నా మాట వింటలేదండి, వీడు నా మాట ఎట్లా వింటాడు? నువ్వు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కదా, నువ్వు చిన్నప్పటి నుంచి వాడికి మంచి దారి అనేది, అంటే మంచి ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దలు చెప్పిన మాట ఎలా వినాలి, పెద్దలతో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా మాట్లాడాలి అన్నది మనం నేర్పితే కదండి మన పిల్లలకు అర్థమయ్యేది, అవునా కదండి? కాబట్టి తప్పనిసరిగా ఇవాళ మరి ఈ ఆన్లైన్ ద్వారా చక్కగా కొంతమంది ముందుకొచ్చి ఎలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంటే ఏదో డబ్బు ఎక్కువైపోయి నిర్వహించట్లేదండి. వాళ్ళకు వచ్చినటువంటి కష్టార్జితంలో నా జాతి బాగుపడాలి, నేను కొంత డెవలప్ అయ్యాను, నేను డెవలప్ అయినటువంటి విధంగానే నాకంటే బాగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే
ఒక ఉద్యోగం అనేది ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అవునా కాదండి? ఒక ఉద్యోగం అనేది ఉంది, నువ్వు ఆ కుటుంబాన్ని చక్కగా పరిపాలన చేయగలవు. ఆ గ్రామంలో నీకంటూ ఒక మంచి స్టేటస్ వస్తుంది, ఆ గ్రామంలో నిన్ను చక్కగా గౌరవిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. చదువుకుంటారా? చెప్పాలి. బాగా చదువుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంటికి ఒక ఆఫీసర్ అవ్వాలి. చిన్న చిన్న ఉద్యోగాలు కాదు. మన పిల్లలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉండాలి. మన పిల్లలు దేశాన్ని పరిపాలించే నాయకులుగా తయారు కావాలి. మన పిల్లలు దేశాన్ని రాష్ట్రాన్ని ఏలేటటువంటి నాయకులుగా కావాలి. మన పిల్లలు మంచి డాక్టర్లు కావాలి. మన పిల్లలు మంచి ఇంజనీర్లు కావాలి అంటే పునాది అభ్యసనం FLN బాగా ఉండాలి. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని గవర్నమెంట్ వారు కూడా ఎవరైతే విద్యలో మరి వెనకబడి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని అక్షరాల దగ్గర నుంచి సంఖ్యల దగ్గర నుంచి వాళ్ళకి సంఖ్యా పరిజ్ఞానం, చతుర్విధ ప్రక్రియలు ఇవన్నీ కూడా నేర్పుతూ ఉన్నారు. దానికి తోడుగా ఒక వాలంటీర్ని మనం ఏర్పాటు చేస్తే, రవి తమ్ముడు మరి పరవలపాలెమే చక్కగా ఇక్కడ మా అందరూ తెలిసిన ఉన్నారు, చుట్టాలు కూడా ఉన్నారు ఇక్కడే నాకు. మరి ఈ విధంగా ఎందుకంటే ప్రతి జనవరి 26కి మేము పండక్కి మూలుకూరు వచ్చేవాళ్ళం అండి. ప్రతి జనవరి 26 పండక్కి ఆ పెరవలపాలెం నుంచి నడుచుకుని చందమామ చెరువు మీద నడుచుకుని వచ్చేవాళ్ళం అనమాట. అంటే ఇవన్నీ ఒక తీపి గుర్తులు. కాబట్టి మీ అందరూ చక్కగా పంపించండి, బాగా చదివించండి. బాగా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేరాలి అంటే తల్లిదండ్రులుగా మీ పాత్ర చాలా కీలకమండి. ఎందుకంటే ఇవాళ మీకున్నటువంటి డబ్బులన్నీ మీరు ఖర్చు పెట్టేసుకున్నారనుకోండి, రేపు ఖర్చు పెట్టే టైంలో మనం ఖర్చు పెట్టాలంటే అప్పుడు ఉండవు. కాబట్టి మీరు తప్పనిసరిగా మన పాఠశాలకు పంపించండి. మంచి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మనకు ఉన్నారు. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మరి బయట కాన్వెంట్లు ఎవరంటే మాతో పాటు ఉద్యోగాలు రాస్తారు, మిగిలిపోతారు చూడండి. తుక్కు ధూళి అందరూ ఉద్యోగాలు రాక మిగిలిపోతారు చూడండి. వాడు ఉంటాడు అక్కడ, వాడికి సరిగా చదవటం రాదు, రాయడం రాదు. కాకపోతే ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చుకుంటాడు. ఆ ఇంగ్లీష్ 4 ముక్కలు మాట్లాడితే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్ మామూలుగా చెప్పట్లేదు. కానీ అంతకంటే 10 రెట్లు కలిగినటువంటి టీచర్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మనకున్నారు. మంచి అట్మాస్ఫియర్ ఉంది. మనబడి మన భవిష్యత్తు ద్వారా మన పాఠశాలన్నీ కూడా డెవలప్ చేసుకున్నాం. ఇవన్నీ మీరు గమనించి చక్కగా మన పాఠశాలలో పంపించి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మన పల్లెలు బాగా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక